ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఈ యోవాషు రాజు కుమారుడైన ఈ అమజ్యా గురించి ఈరోజు ధ్యానిద్దాము. అంటే ఇతని గురించి పెద్దగా ఏమీ లేదు, కానీ అంటే దేవుడు ఉన్న దాంట్లోనే దేవుడు అసలు ఇతని గురించి ఎందుకు రాపిచ్చి పెట్టాడు, ఇతనిలో మంచి ఏంటి, ఇతనిలో చెడు ఏంటి, కొంచెం ధ్యానించుకుందాం. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదండి. అసలు ఈ యెహోషాపాతు కుమారుల్లో అందరూ చనిపోయి యెహోరాము ఒకటి మిగులుతాడు. యెహోరాము కుమారుల్లో ఇతను ఒక కుమారుడు మాత్రమే, అహజ్యా మాత్రమే మిగులుతాడు. ఈ అహజ్యా కుమారుల్లో ఓన్లీ ఒక కుమారుడు యోవాష్ మాత్రమే మిగులుతాడు. వాళ్ళ నానమ్మ చంపుతున్నప్పుడు వాళ్ళ మేనత్త, వాళ్ళ మామ అతను ప్రధాన యాజకుడిగా ఉండి యోవాషును తప్పించి మందిరంలో పెంచి రాజుగా చేస్తాడు. ఈ రాజు అయిన యోవాషు 7 సంవత్సరాలు రాజు అయిన తర్వాత ఇతడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, తర్వాత తను ఎలాంటి చెడ్డ పనులు చేశాడు అనేది మనం అంతా ముందు వీడియోస్లో ధ్యానించాము. దయచేసి ఎవరు చూడకపోతే దయచేసి ముందు ఇలా వీడియోస్ చూసిన తర్వాత కంటిన్యూషన్గా ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. సో ఈ యోవాషు కుమారుడు ఎవరు అంటే అమజ్యా అనమాట. ఇతను ఏంటంటే 25 ఏళ్ళ వాడై ఏలన ఆరంభించాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించాడంటే 29 సంవత్సరాలు యూదావారిని యెరూషలేములో నుంచి పరిపాలించాడు అనమాట. అయితే ఇక్కడ ఇదంతా దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. అయితే 2వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇతడు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయంతో ఆయన అనుసరించలేదని ఒక మాట ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. సో కొంత మంచి ఉంది, కానీ ఇంకా ఎక్కడో కొంచెం చెడు ఉందన్నమాట. మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాని అంటే మనం అనుసరించకపోతే వచ్చే నష్టాలు, కొంచెం చెడు ఏం చేస్తుందండి, కంప్లీట్గా కొద్ది రోజులకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఒక పెద్ద షిప్లో చిన్న హోల్ పడితే ఏమవుతుంది, కొద్ది రోజులకి ఆ షిప్ని ముంచేస్తుంది కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే అమజ్యా కొంచెం మంచిగానే ప్రవర్తిస్తాడు. తర్వాత అతను ఏమవుతాడంటే పూర్ణ హృదయంతో అనుసరించలేదు కదా. సో ఇతను చేసిన మంచి పనులు ఏంటి, లాస్ట్కి ఇతను ఎలా చెడుగా మారిపోయాడు అనేది కొంచెం మనం ధ్యానిద్దాము. యాక్చువల్గా ఈ యోవాషు రాజు ఈ యొక్క యెహోయాదు కుమారుడైన ప్రధాన యాజకుడైన జకర్యాని మందిరంలోనే కుట్ర చేసి చంపిస్తాడనమాట. ఎందుకు, నువ్వు విగ్రహాల వైపు వెళ్ళారు అని ఇజ్రాయేలుని హెచ్చరించినందుకు అతని మీద కోపం వచ్చి చంపిస్తాడు. సో ఆ ప్రాణ దోషం అనేది యోవాష్ మీదకి వచ్చి ఈ యోవాష్ యొక్క సైనికులే, అంటే అతని సేవకులే ఈ యోవాష్ మీద కుట్ర చేసి చంపుతారనమాట. ఇతడు రాజు అయిన తర్వాత, రాజ్యం స్థిరపడిన తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే తన తండ్రిని చంపిన వాళ్ళని చంపేస్తాడనమాట. కానీ ఇతడు చేసిన మంచి పని ఏంటంటే, వాక్యంలో మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది. ఏంటంటే, తండ్రులు చేసిన పాపం కుమారుల మీదకి వెళ్ళకూడదు, కుమారులు చేసిన పాపం తండ్రులకి వెళ్ళకూడదు. సో ఎవరు చేసిన పాపం వాళ్ళకి అన్నట్టు ఇక్కడ వాక్యంలో 4th వచనంలో ఉందన్నమాట, 25:4లో. సో అతడు పిల్లల్ని చంపకూడదని చెప్పి వాళ్ళ పిల్లల్ని చంపకుండా వదిలేశాడు. ఇది ఒక మంచి పని ఇతను చేస్తాడనమాట. ఏ రాజు చేయని పని ఇతను మంచి పని వాక్యానుసారంగా చేస్తాడు. తర్వాత ఈ అమజ్యా ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళాలన్నమాట. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే మొత్తం అందరినీ సైన్యాన్ని సమకూర్చుకుంటే 3 లక్షల మంది అవుతారు. ఇతడు ఈ సైన్యం సరిపోదని చెప్పి ఇతడు ఏం చేస్తాడంటే ఈ ఎఫ్రాయిమీయులు ఉంటారు కదా, వాళ్ళని దాంట్లో 1,00,000 మందిని, అంటే 200 మనుగుల వెండికి తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకొని యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక దైవజనుడు వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా అంటే 7వ వచనంలో ఉంది, నువ్వు ఈ ఎఫ్రాయిమీయులు వాళ్ళని తీసుకొని పోవద్దు, యుద్ధానికి నువ్వు పోయావంటే నువ్వు అంటే వాళ్ళ ఎదుట, నీ శత్రువు ఎదుట నువ్వు నిలవలేవు అని చెప్తాడనమాట. అయితే మళ్ళీ ఇంకో మాట చెప్తాడు 9th వర్స్లో, అంటే యుద్ధం గెలవడం అనేది సైన్యం బట్టి కాదు, ఆ దైవజనుడు చెప్తాడు, నిలబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించాడనమాట. సో సరే ఈయన ఏం చేస్తాడంటే, సరే దేవుడు చెప్పినట్టే వద్దనుకుంటే, కానీ నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కదా, నా డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అన్నందుకు వెంటనే ఆ దైవజనుడు ఏం చెప్తాడంటే, అంటే దేవుడు ఇంతకంటే నీకు ఎక్కువ ఇవ్వగలడు, ఇక్కడ దీనికంటే 9th వర్స్ ఎండింగ్లో దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇవ్వగలడు అని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. సో ఇక్కడ ఇంకొక నచ్చింది ఏంటంటే నాకు ఇతను ఏంటంటే అంటే ఒక విచారణ చేసి దైవజనుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని
కొంత తనకి డబ్బులు నష్టమైనా పర్వాలేదని చెప్పి తను ఏంటంటే ఆ ఎఫ్రాయిమీ అంటే ఇజ్రాయెల్ అంటే వీళ్ళు యూదా వాళ్ళు కదా, ఇజ్రాయెల్లో కొంతమంది పీపుల్ అనమాట వీళ్ళు, ఈ ఎఫ్రాయిమీలు. సో వాళ్ళని వెనక్కి పంపించేస్తారు. కానీ వాళ్ళకి కోపం వస్తుంది. కానీ ఇతను మాత్రం దేవజనుడు చెప్పిన మాటకు లోబడి ఉన్న సైన్యాన్ని తీసుకొని ఈ ఎదోమీయుల మీదకి అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్తాడనమాట. మొత్తానికి అక్కడ యుద్ధంలో వీళ్ళు గెలుస్తారనమాట. గెలిచిన తర్వాత అతను ఏం చేస్తాడంటే గెలిచి 14వ వచనంలో ఎవరి మీద గెలుస్తాడో ఎదోమీయుల మీద గెలుస్తున్న తర్వాత వస్తూ ఇతను ఒక దరిద్ర పని చేస్తాడు. అదేంటంటే కొన్ని దేవతలు అంటే 14వ వచనంలో చూడండి, షెయ్యులు వారి దేవతలు తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నాడు. ఇక్కడి నుంచి మళ్ళా ఇతని పతనం స్టార్ట్ అయిపోయింది. సో ఇంతవరకు దేవుని మాటకి గౌరవించి వాళ్ళ పిల్లల్ని అంటే శత్రువుని చంపకుండా వదిలేసి దైవజనుడి దగ్గర విచారం చేసి దైవజనుడు వద్దని చెప్తే నష్టమైన పర్లేదని దైవజనుడి మాటకు లోబడిన ఈ రాజు వస్తూ యుద్ధంలో గెలిచి ఏం చేసుకుంటాడంటే విగ్రహాలను తెచ్చి పెట్టి వాటికి ధూపం చేసి అంటే వాటిని ఇది చేస్తున్నప్పుడు దేవుడికి మళ్ళీ బాధ వేస్తుంది అనమాట. వెంటనే ఇంకో దైవజనుడిని పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు? నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నువ్వెందుకు విచారం చేయుచున్నావు అంటే, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈ విగ్రహాలని? ఇతను వెళ్ళి ఆ ఎదోమీయులని ఓడించి అంటే ఇతని చేతిలో ఆ జనమే గెలవలేదు. అలాంటి వారు ఆ జనుల యొక్క దేవతలు ఇతనికి ఎలా హెల్ప్ చేస్తాయండి? ఓడిపోయిన ప్రజల యొక్క దేవతలు తెచ్చి ఇతను పూజిస్తున్నాడు. అసలు కామన్ సెన్స్ ఉంది ఇతనికి? లేదు. అయితే ఆ దైవజనుడు అలా అనగానే అతడు గెలిచాడు కదా, అందరూ బాగానే ఉన్నాడు కదా, ఏదో స్పిరిట్ అటాక్ చేసేసింది ఇతన్ని. వెంటనే 16వ వచనం ఏమంటున్నాడు? అతడు అమజ్యతో మాట్లాడుచుండగా రాజు అతని చూచి, ఎవరి దైవజనుడు చూచి, నువ్వు రాజు యొక్క ఆలోచన కర్తవ్యంలో ఒకటి వైతివా, ఊరుకుండుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఏమంటున్నాడు? ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు చూడండి దైవజనుడిని. నేను ఆలోచన కర్తగా ఏమైనా పెట్టుకున్నాను, నువ్వేం సలహాలు ఇస్తున్నావు, నాకు ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తే ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడు? నీవు ఇలాగనే నా ఆలోచన అంగీకరించకపోవటం చూచి దేవుడు నిన్ను నశింపచేయను ఉద్దేశించున్నాడని నాకు తెలిసి ఉన్నదని చెప్పి ఊరుకునేను. అతనేం దైవజనుడు గమ్ముగా ఏం లేడు. అయ్యా నా మాట వినకపోతే నీ కర్మ, దేవుడు నిన్ను పనిష్ చేస్తాడని చెప్పేశాడు. కానీ కామైపోయాడు, చెప్పడమే చెప్పాడు. సరే, ఇలా జరిగిందనమాట. తర్వాత ఏమైంది? ఈ అమజ్యకి ఏందో ఒక ఆలోచన వచ్చింది. ఉన్న దురాలోచనలు ఇంక బయటకు వస్తున్నాయి అనమాట. శత్రువుకి చోటిస్తే ఏం చేస్తుందండి? పూర్ణ హృదయంతో దేవుని అనుసరించాల. అందుకు ఆ కొంచెం ఉన్న చెడు రోజు పెరుగుతూ వస్తూ ఉందన్నమాట. చెప్పిన కదా, చిన్న రంధ్రం పెద్ద షిప్ను ముంచేస్తుందని. అలాగే ఇతనిలో కొంచెం విగ్రహాలు తెచ్చుకున్నాడు. ఫస్ట్ పాపం చేశాడు. దైవజనుడు చెప్పినా అక్కడ ముందు యుద్ధానికి వెళ్ళొద్దంటే వెంటనే ఆగిపోయినవాడు ఇప్పుడు దైవజనుడు, అరే బాబు ఈ విగ్రహాలకు ఎందుకు పూజిస్తున్నావు, దేవుడు నిన్ను నాశనం చేస్తాడరా అంటే కరెక్ట్ చేసుకోకపోగా ఆ దైవజనుడిని అంటే బెదిరిస్తున్నాడు అనమాట. నా చేతి నువ్వు చావాలనుకుంటున్నావా అని. 2 పాపాలు. సరే, 3వ పాపం ఏంటంటే, ఏదో అక్కడ ఇజ్రాయెల్లో యోహు అని ఉంటాడనమాట. అతను దేవుడు చెప్పినట్టు చేస్తాడు. అందుకని దేవుడు అతని పిల్లలకి ఏమని బ్లెస్సింగ్ ఇస్తాడంటే, నువ్వు కొంతవరకే నన్ను అనుసరించావు కాబట్టి నీ 4 జనరేషన్స్ పిల్లలు ఈ ఇజ్రాయెల్ని వెళ్తారు అని చెప్తారు. దాంట్లో ఒక జనరేషన్ అయినా ఈ యోహు కుమారుడైన ఒక అతను అక్కడ ఇజ్రాయెల్కి రాజుగా ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు? అతని పేరు యెహోయాషు అనమాట. ఈ అమజ్య అంటే ఈ యూదా రాజు అతనితో ఏం చెప్తాడంటే యుద్ధానికి రా అని చెప్తాడు. అంటే గర్వం అనమాట, నేను ఎవరినైనా గెలుస్తాలి అన్నట్టు. అతనేం చెప్పాడు? ఇక్కడ ఒక సామెత చెప్తున్నాడు అనమాట. ఏంటంటే ఇక్కడంతా 18th వర్స్ నుంచి ఇక్కడ 19th వర్స్ వరకు అంటే చెప్తాడనమాట. ఇక్కడ ఒక సామెత చెప్పాడు. ఆ చెట్లు, ఈ చెట్లు, లెబనాన్ చెట్లు, దేవదారు వృక్షాలు, ముండ్ల తప్పలు. అంటే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, నువ్వు ఎదోమీయులను గెలిచి గర్వపడుతున్నావేందో ఏమో, నువ్వు నాతో యుద్ధానికి వస్తానంటున్నావేంది, కామ్గా నీ పని నువ్వు చూసుకో అంటే అతను ఏం చెప్తున్నాడంటే, హృదయంలో గర్వించి ప్రగల్భంలో ఆడినట్లు చేయుచుంది, ఇంటి వద్ద నిలిచి ఉండుము, నా జోలికి రావద్దు, నువ్వు కీడు తెచ్చుకోవద్దు అని నీవును నీతో కూడా యూదా వారందరూ అపజయం పొందుతారు ఎందుకు అని పాపం తను వారం చేస్తాడు. ఎవరు? ఇజ్రాయెల్ రాజు. కామ్గా ఉండొచ్చా ఇతను? లేదు, యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమవుతాడంటే, ఈ ఇజ్రాయెల్ రాజు చేతిలో
ఈ యూదారాజు ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, ఇతను ఏం చేస్తాడంటే యెరూషలేములోకి వచ్చి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర గోడని పడగొడతాడనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాడంటే వెండి బంగారము దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ వెండి బంగారు ఉపకరణాలన్నీ తీసుకొని అంటే కొల్ల సొమ్ములాగా తీసుకొని షోమ్రోనికి వెళ్ళిపోతాడనమాట. సో ఇట్లా ఇతని గురించి అంటే ఫస్ట్ ఎలా ఉన్నాడు, తర్వాత అతను చేసిన పాపాన్ని బట్టి ఇతని ఈవెన్ అంటే ఇజ్రాయెల్ రాజుల చేతిలో కూడా ఓడిపోతాడనమాట. తర్వాత తను చనిపోతాడని రాయబడింది. సో మనం ఏంటంటే పూర్ణ హృదయంతో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన స్టోరీ ఏంటంటే మనం నీతి ఏంటంటే మనం పూర్ణ హృదయంతో కొంతవరకు మంచిగా ఉన్నా అంటే మొత్తం మనల్ని క్లీన్ చేసుకోకపోతే దేవుని వాక్యానుసారంగా ఆ కొంచెం చెడే కొంచెం 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 పెరిగి లోపల అదేందో విత్తనం స్టేజ్లో తీసేయకపోతే అది మొక్క అయి కూర్చుంటుంది, మహావృక్షమై కూర్చుంటుంది. సో అదేవిధంగా ఇతను కూడా ఒక పాపం తర్వాత ఒక పాపము దేవజనుల దగ్గర లోబడకపోవడము, మొత్తాన్ని గర్వించడం, నష్టపోవడం మనం చూస్తాం. అలా అయితే మనం ఉండకూడదు. మనము పూర్ణ హృదయంతో యెహోవాని అనుసరించే వాళ్ళగా మనం ఉండాలి. దేవుడి మాటకు లోబడి జీవించే జనంలాగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.